హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా చరిత్రకెక్కిన నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. 5 రోజుల పాటు పండుగ వైభవంగా జరగనుంది. కోర్కెలు తీర్చే రొట్టెలను పట్టుకునేందుకు ఇతర రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు స్వర్ణాల చెరువు వద్దకు చేరుకుని చెరువులో పుణ్యస్నానాలు ఆచరించి తమ వరాలు తీర్చే రొట్టెలను భుజిస్తున్నారు. బారాషాహీద్లకు గలేఫ్లు, పూల చద్దర్లు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. హిందూ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఆయుష్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. నెల్లూరు నగరంలో ప్రతిష్టాత్మకంగా జరిగే రొట్టెల పండుగ. ఈ యొక్క పండుగకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఎటువంటి వ్యాధులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకందరికీ కూడా వైద్యం ద్వారా నయం చేసేందుకు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి డాక్టర్ని అడిగి తెలుసుకున్నాము. ఇక్కడ ఎటువంటి వైద్య సౌకర్యాలు అందిస్తున్నారు భక్తులకి? ఇక్కడ అన్ని రకాల వ్యాధులకి ఇక్కడ వైద్య సౌకర్యం ఉంది. అన్ని రకాల వ్యాధులు మేము మందులు ఇస్తున్నాము. ఎక్కువగా ఇక్కడ సీజనల్ డిసీజెస్ వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు జలుబులు, దగ్గులు, మరి కాలు నొప్పులు అని చెప్పి పెద్దవాళ్ళు వస్తున్నారు. మేము ప్రతి దానికి స్కిన్ ఎలర్జీస్ కూడా మేము ట్రీట్మెంట్ మెడిసిన్ ఇస్తున్నాము. సో అన్ని రకాల వ్యాధులకు కూడా మేము మా దగ్గర మెడిసిన్ ఇస్తున్నాము. ఎక్కువ మంది భక్తులు ఇక్కడ రావడం వల్ల ఏదైనా ఎవరైనా మోషన్స్ వచ్చిన వాళ్ళు కూడా మేము ట్రీట్మెంట్ చేస్తామంటే మా దగ్గర ఇక్కడ భక్తులకి ఎటువంటి వ్యాధులు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ చేసేందుకు మేము సిద్ధంగా ఉంటున్నాం అంటున్నారు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్లు.